మీర్పేట్ కేసులో సంచలన నిజాలు. అసలేం జరిగిందంటే రిటైర్ ఆర్మీ జవాన్ గురుమూర్తి వెంకటమాధవి భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం జిల్లాలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్బాగ్ లోని డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత గురుమూర్తి వెంకటమాధవి మధ్య గొడవైంది. ఆ గొడవలో వెంకటమాధవి తాళి తీసి గురుమూర్తి మొహంపై విసిరింది. గురుమూర్తి ఆ కోపంతో వెంటనే వెంకటమాధవిని గోడకు అదిమి కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నాడు. కానీ చనిపోయిందని కాసేపటికే తెలిసింది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని గురుమూర్తి శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీరాన్ని మెత్తటి బకాలు అన్ని చేశాడు. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేసి అనంతరం బోన్స్ ను కూడా బూడిదయ్యే వరకు కాల్చి మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. తర్వాత రోజు నా భార్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పుకొచ్చాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తన భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవి అని పోలీసులను అతడు ప్రశ్నిస్తున్నాడు. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులనే గురుమూర్తి బెదిరిస్తున్నాడు.